హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇడ్లీ చాలా టేస్టీగా మెత్తగా రావాలంటే పిండిని ఎలా రుబ్బుకోవాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూద్దాము. పిండిని కనుక ఈ విధంగా వేసుకొని ఇడ్లీలు వేసుకుంటే మనకు ఇడ్లీ హోటల్స్లో లాగా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపగుళ్ళు, నీళ్లు పోసుకొని పప్పును 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. మీరు మినపగుళ్ళు ప్లేస్లో పొట్టు మినపప్పును కూడా తీసుకోవచ్చు. పప్పును ఈ విధంగా కడిగిన తర్వాత 2.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లను తీసుకోవాలి. పప్పులో నానిన నీళ్లను పారబోయకుండా పిండిలో రుబ్బుకునేటప్పుడు వేసుకోవాలి. మనకి మినపప్పులో ఉండే హెల్తీ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ నీళ్లలో కూడా ఉంటాయి. అందుకని వాటిని వేస్ట్ చేయకుండా పిండి రుబ్బుకునేటప్పుడు పోసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో 3.5 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. ఇడ్లీ రవ్వను వీలైనంత సన్నగా ఉండేలా తీసుకోవాలి. ఇప్పుడు రవ్వలో నీళ్లు పోసుకొని 3-4 సార్లు కడగాలి. ఇక్కడ నేను గ్రైండర్లో పిండిని రుబ్బుతున్నాను కాబట్టి రవ్వను 3.5 కప్పులు తీసుకున్నాను. అదే మిక్సీలో వేసుకుంటే కనుక దాని కొలత వేసుకునే విధానం వేరేగా ఉంటుంది. నేను మరో వీడియోలో చూపిస్తాను. రవ్వను కడిగిన తర్వాత రవ్వ మునిగేంత వరకు నీళ్లు పోసి పప్పు రవ్వను 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత గ్రైండర్లో నానిన మినప్పప్పును వేసుకోవాలి. ఇప్పుడు పప్పులో నానిన నీళ్ళని కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని మెత్తగా నలగనివ్వాలి. గ్రైండర్లో మినపప్పును వేసిన తర్వాత మధ్య మధ్యలో చేతితో చుట్టూ ఉన్న పిండిని కూడా తీసుకుంటూ పిండిని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుంటే మనకి పిండంతా కూడా సమానంగా ఎక్కడా పలుకులు లేకుండా నలుగుతుంది. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా రుబ్బుకోవాలి. పిండి ఈ విధంగా మెత్తగా నలిగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. పిండి అంతా కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని నీళ్లను తీసేసి నీళ్లు లేకుండా రవ్వను కొంచెం గట్టిగా పిండుకొని మినప్పిండిలో వేసుకోవాలి. రవ్వ మొత్తాన్ని పిండుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో గిన్నెలో కొద్దిగా పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు పిండి కలుపుకున్న గిన్నెలో సగానికి వస్తే పిండిని తీయాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న గిన్నెలో పిండి నిండుగా వచ్చింది, అందుకని మరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అలానే ఉంచితే పిండి పొంగిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పిండి మీద మూత పెట్టి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే బాగుంటుంది. నైట్ అంతా నాని పిండి మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా గరిటెతో తీస్తే లోపలంతా కూడా బబుల్స్లా వస్తుంది. ఇలా ఉంటే ఇడ్లీలు మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఇప్పుడు పిండిను స్లోగా ఒకసారి కలుపుకోవాలి, మరీ ఎక్కువగా కలుపుకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లలో మీకు కావాల్సిన సైజులో ఇడ్లీలు వేసుకోవాలి. మీకు ఎన్ని ప్లేట్స్ ఇడ్లీ అవసరమో అన్ని ప్లేట్లు వేసుకోండి. పిండి మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే కొంచెం గట్టిగానే వేసుకోవాలి. రవ్వను కూడా గట్టిగానే పిండుకోవాలి. మరీ పల్చగా వేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పిండి త్వరగా పులుపు వచ్చేస్తుంది. మనం పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ర్యాక్లో పిండిని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇడ్లీ వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని అందులో ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇడ్లీని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ మనకు ఈ విధంగా మెత్తగా రెడీ అయిపోయి ఉంటాయి. ఇడ్లీ మనకు 2 నిమిషాలు ఆగి తీస్తే ఈ విధంగా బాగా వస్తాయి. ఇడ్లీ కూడా మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. మనకి ఎంతో టేస్టీగా చాలా సాఫ్ట్గా ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇడ్లీలోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొబ్బరి చట్నీ చేసుకోవడానికి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను ఒకసారి కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత 7-8 పచ్చిమిరపకాయలను కడిగి ఇలా తుంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క, ఒక చిన్న రెబ్బ చింతపండు తీసుకోవాలి. తరువాత 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొబ్బరి ఫ్రెష్గా ఉంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది, పుట్నాల పప్పు, చింతపండు, కొద్దిగా కొత్తిమీరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో అర గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ చట్నీ మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. చట్నీని ఈ విధంగా వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న చట్నీని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడిపోతే చట్నీలో ఫ్లేవర్ అంతా మారిపోతుంది. పోపంతా వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. చట్నీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్, ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. మనకి చాలా టేస్టీగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీ, దోశల్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం హోటల్స్లో తినే చట్నీ కంటే కూడా ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా సాఫ్ట్ ఇడ్లీ, అందులోకి చట్నీ రెడీ అయిపోయాయి. ఈ చట్నీ ఇడ్లీలోకి కాకుండా దోశ, వడల్లోకి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఇడ్లీ చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.